హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ వీ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఓకేనా. ముందుగా లైనింగ్ తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ పెడుతున్నాను. 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం విడ్త్ చూద్దాం. విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. $7.5 మన షోల్డర్ ఎంత ఉందో మనం చూసుకొని దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. 7.5 పెట్టాను. అందులో నెక్ వచ్చేసి 3 ఇంచెస్, మిగతాది వచ్చేసి షోల్డర్ వస్తుంది. ఆర్మ్ హోల్ వచ్చి 7 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ తీసుకోవాలి. నేను బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేశాను. ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేస్తున్నాను. స్లీవ్ లెంత్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 7 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి కిందకి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పైన వచ్చేసి మనకి జాయింట్ పడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ లోత్ తీసుకున్న దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే మనకి గుర్తుంటుంది ఆ పక్కన మనం ఫ్రంట్ లోత్ తీసుకున్నామని. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. వీ షేప్లో అనుకున్నాం కదా, మనం 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. వీ షేప్లో మనం మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ లోత్ కూడా తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చూద్దాం. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కింద కూడా 4 ఇంచెస్ మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకున్నాను. 1.5 2 సైడ్స్ కూడా అక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రా మనం ఒక 1 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది ఉంటుంది. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కట్ చేసుకోవాలి.
నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకొని మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టి మనం కట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ కట్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఓకేనా. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో వేరొక పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదా, అది కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ఉక్స్ పట్టీ కోసం ఒక 2 ఇంచెస్ విడ్త్లో కట్ చేస్తున్నాను. అదేవిధంగా నడుము పట్టీ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ వేయడం కోసం. ఓకేనా. ఇది తాడు పట్టీ. ఓకేనా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్, అదేవిధంగా బెల్ట్, ఉక్స్ పట్టీ అవి కూడా. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా బ్యాక్ నెక్ స్టిచ్ చేస్తున్నాను. నెక్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఓకేనా. కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా లైనింగ్ క్లాత్ చుట్టూరా స్టిచ్ వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం కింద నడుము పట్టీ వేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ విడ్త్లో తీసుకున్నాం కదా, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. పైకి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో సైడ్ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు డాట్స్ అనేవి వేసుకోవాలి.
ఓకేనా. రెండో సైడ్ కూడా డాట్ వేస్తున్నాను. ఓకేనా, డాట్స్ వేయడం కంప్లీట్ అయింది. ఓకేనా, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో ముందుగా మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇది మనం మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ వైపే మనం లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం నెక్ చూద్దాం. ఫ్రంట్ నెక్ ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకుని చిన్నగా కట్స్ ఇచ్చుకుంటే మనకి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకేనా, లైనింగ్ క్లాత్ని బ్యాక్ ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, దీనిపైనే మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. డబల్ స్టిచ్ వేసుకుంటే ఓకేనా. రెండో సైడ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, 2 సైడ్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కింద బెల్ట్ వేసుకుందాం. సేమ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా బెల్ట్ వేసుకున్నామో పట్టి, అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనం పట్టి అనేది వేసుకోవాలి. ఈ విధంగా పైన మరలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి మనం ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను తాడు పట్టి వేస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వేసాను. ఇప్పుడు తాడు పట్టి వేస్తున్నాను. తాడు పట్టి అనేది మనం బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు మెయిన్ సైడ్ వైపు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, దానిపైన ఇంకొక స్టిచ్ వేస్తున్నాను పక్కన. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది మనకి. ఓకేనా, ఈ విధంగా వస్తుంది మనకి నెక్ ఫ్రంట్. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. షోల్డర్స్ దగ్గర ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా జాయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ కూడా మెయిన్ క్లాత్ వైపు మనం లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ వేసుకోవాలి. నేను ముందుగానే జాయింట్స్ అనేవి వేసుకున్నాను, కొద్దిగా తక్కువ వచ్చింది కదా అందుకోసం. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ చుట్టూరా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా లైనింగ్ క్లాత్ చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, 2 సైడ్స్ కూడా ఇలా స్లీవ్స్ రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి స్లీవ్స్ అనేవి ఒక వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, అక్కడ నుంచి వెనక్కి మరలా స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి రెండో వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా స్లీవ్ అనేది కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి మరలా షోల్డర్ దగ్గర వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా స్లీవ్స్ స్టిచ్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో దాన్ని బట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మీ మెజర్మెంట్స్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టాం కదా ఖర్చు అనేది, అక్కడ వరకు మనం మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకుంటున్నాను. ఓకేనా, మనం పక్కనే 2-3 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఓకేనా, ఖర్చు ఉంచుకుంటాం కదా అందుకోసం. ఓకేనా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ ట్రెండ్ కదా, చాలా బాగుంటుంది వేసుకుంటే. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.